ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్నానేడు నిరంతరం ఏకరీత గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా బ్రతుకులను మార్చుకొనగలిగే శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించి మా మనోన్నతను వెలుగుచుచున్నందులకై, మా గురుడితనం తీసివేయుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. యావేకు స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో రాజైన అర్తహషస్త ఏలుబడిలో బబులోను దేశము నుండి వచ్చిన వారి యొక్క వంశావళుల గురించి వ్రాసి ఉండటం జరిగినది. ఫినెహాసు వంశంలో గెర్షోము, ఈతామారు వంశములో దానియేలు, దావీదు వంశములో హట్టూషును, షకన్య పరోషుల వంశములో జకర్యా వంశంలో 150 మంది పురుషులు లెక్కింపబడేది. పహత్మోయాబు వంశములో జరహ్య కుమారుడైన ఎల్యోయునైన 200 మంది పురుషులు. షకన్య వంశములో హజియేలు కుమారుడు 300 మంది పురుషులను. అదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబేదును 50 మంది పురుషులను. ఎలాము వంశంలో అతల్యా కుమారుడైన యోషయాయు 70 మంది పురుషులను. షఫట్యా వంశములో మికాయేలు కుమారుడైన జబద్యాయు 8 మంది పురుషులు. యోవా వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యా 200 మంది పురుషులు. షెలోమీతు వంశములో ఎసిప్యా కుమారుడును 160 మంది పురుషులు. బేబై వంశములో బేబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులు. అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులు. అదోనీకాము యొక్క వంశములో చిన్న కుమారులు ఎలిపేలేటును, యెహూయేలును, షమాయాయు 60 మంది పురుషులు. బిగ్వై వంశములో ఉత్తయిను, జబ్బూదును 70 మంది పురుషులు. వీరు అహవా వైపునకు పారు నది వద్దకు సమకూర్చి అచ్చట 3 దినములు గుడారములు ఉండగా, అక్కడ యాజకులు ఎవరూ కనపడలేనందున కసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారు వెళ్ళి ఇద్దోతోనూ అతని బంధువులైన నెతినేనియులతో ఇలాగ లేవీయులు ఎవరు లేరు అని తెలియజెప్పగా, ఎలోహిం కరుణాపీఠము హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని, షెరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మంది తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారులు ఒకడు. ఈ మహాలి ఇజ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. ఇక్కడ లేవీయులను తీసుకువెళ్ళడానికి తిరిగి కొంతమంది మళ్ళీ అర్తహషస్త రాజైన వారి వద్దకు వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయాన్ని మనము గమనించగలం. ఆమేన్.